నమస్తే అండి, వెల్కమ్ టు తెలుగు కుక్స్. ఈరోజు వచ్చేసి నేను ఇడ్లీలోకి ఒక డిఫరెంట్ చట్నీ, అదేనండి పల్లీలు, పచ్చి కొబ్బరి, పుట్నాలతో ఏ విధంగా చేయాలో చూపిస్తానండి. ఇది ఇడ్లీలోకి చాలా చాలా బాగుంటుందండి. అంతేకాకుండా మంచి న్యూట్రిషన్ కూడా ఇందులో ఉంటుంది. ఎందుకంటే కొబ్బరిలో బరువును తగ్గించే తత్వం ఉంటుంది. అంతే పల్లీలు వచ్చి మంచి ప్రోటీన్, పుట్నాలు కూడా ప్రోటీనే అన్నమాట. చాలా చాలా కమ్మగా ఉండే చట్నీ ఏ విధంగా చేయాలో చూసేద్దామా మరి. ఫ్రెండ్స్, ఇప్పటివరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మరి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా మనం. ముందుగా మనం ఈ చట్నీ కోసం కొబ్బరి ఉంటుంది కదా, పచ్చి కొబ్బరి, ఆ కొబ్బరిని ఈ విధంగా కట్ చేసేసుకోండి. కట్ చేసుకొని ఒక కప్పు ముక్కల్ని, పచ్చి కొబ్బరి ముక్కల్ని తీసుకోండి. చూసారా, మన రైస్ కుక్కర్తో పాటు కొలత కప్పు ఇస్తారు కదా, ఆ కప్పుతో ఒక కప్పునైతే నేను పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకున్నాను. దీనిలోకి ఒక హాఫ్ కప్పు వేయించిన పల్లీలని, అదేవిధంగా ఒక హాఫ్ కప్పు పుట్నాల పప్పుని, అలాగే ఒక ఇంచు అల్లం ముక్కని, అలాగే 6 నుంచి 8 వరకు, అంటే బాగా కారం తినేవాళ్ళైతే ఇంకా 2-3 వేసుకోవచ్చండి, లేదంటే ఇవి సరిపోతాయి. పచ్చిమిర్చి తీసుకొని వాటిని ముక్కలుగా తరిగేసి మిక్సీ జార్లోకి వేయండి. అదేవిధంగా చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండుని మిక్సీ జార్లో వేయండి. ఇప్పుడు వచ్చేసి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, అదేవిధంగా ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేయండి. చేసేసి ఎప్పుడైనా సరే వాటర్ని పోసి మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా వాటర్ వేయకుండా మిక్సీ పడితే ఏమవుతుందంటే అడుగులు అంతా అతుక్కుపోతుంది, గట్టిగా అవుతుంది. వాటర్ వేసి కొంచెం పట్టామంటే చట్నీ అడుగు పట్టకుండా నీట్గా వస్తుంది అనమాట. తర్వాత మధ్య మధ్యలో కొంచెం వాటర్ కలుపుకుంటూ మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనము గ్రైండ్ చేసుకోవాలన్నమాట. అంతే. చూసారా, నేనైతే 2-3 సార్లుగా చూసుకొని జాగ్రత్తగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ గ్రైండ్ చేశానండి. ఇంకా గట్టిగానే వచ్చింది, అందుకని మరి ఇంకొంచెం వాటర్ వేసేసి కొంచెం లూజ్గా అయ్యే కన్సిస్టెన్సీ వచ్చే వరకు అయితే రుబ్బటం జరిగిందండి. ఈ టిఫిన్స్లోకి ఎప్పుడు ఒకే రకమైన చట్నీని కాకుండా డిఫరెంట్ టేస్ట్లతో డిఫరెంట్గా మనం చేసి పెట్టినట్టయితే ఇంట్లో వాళ్ళు చక్కగా తింటారండి. లేదంటే ఎప్పుడు ఒకే రకమైన చట్నీనా, బాలేదు, వద్దు అంటూ ఉంటారు. టిఫిన్స్లోకి వెరైటీ చట్నీలు చేసి పెట్టామంటే కిక్కురు మనకుండా చాలా చాలా ఇష్టంగా తింటారనమాట. మనకి ఇంకేం కావాలి, వాళ్ళు హ్యాపీగా తిన్నారంటే మనకు అంతకంటే ఆనందం ఏముంది. ఇంత కష్టపడి చేసి సరిగా తినలేదనుకోండి, మనకి కష్టంగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి వంపుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు దీనికి వచ్చేసి తాలింపును కూడా ప్రాపర్గా ఇవ్వాలండి చట్నీలకి. అప్పుడే మంచి ఫ్లేవర్తో చట్నీ అనేది చాలా అద్భుతంగా తయారవుతుంది అనమాట. ఏ ఒక్కటైనా సరే మనం చట్నీ తయారీ విధానంలో ఉప్పు పులుపు తగ్గా కానీ, కారం తగ్గా కానీ, తాలింపులో ఫ్లేవర్ తగ్గా కానీ మన చట్నీ అంతా వేస్ట్ అయిపోతుంది, బాగోదు. అందుకని ఎప్పుడైనా బాబా చెప్తారు కదా, శ్రద్ధ సబూరి అవసరమని. ఏ పని చేసినా చాలా శ్రద్ధతో, ఇంట్రెస్ట్తో, ఓపికతో చేసామంటే మంచి టేస్ట్, అంతేకాకుండా ప్రేమతో కూడా చేయాలన్నమాట. అప్పుడే మన ఫుడ్కి మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు తాలింపు కోసం ఒక 3 స్పూన్ల ఆయిల్ని తీసుకొని ఇందులో ఆవాల్ని ఫస్ట్ వేయాలి, ఒక హాఫ్ స్పూన్. ఆవాలు చిట్టపట్టలాడిన తర్వాతే మిగిలిన దినుసులు వేసుకోవాలి ఎప్పుడైనా, ఎందుకంటే ఆవాలు చిట్టపట్టలాడి ఒక మంచి ఫ్లేవర్ని ఆయిల్కి ఇస్తాయి అన్నమాట. తర్వాత జీలకర్ర, మినపగుండ్లు, అదేవిధంగా 2-3 ఎండుమిర్చీలను తుంచేసుకోండి. చెన్నుల్లిపాయని ఎప్పుడైనా అలా చితక్కొట్టి మాత్రమే వేయండి, లేదంటే అది చిన్ని మొహాన్ పడిద్ది, లేదంటే దాని స్కిన్ తీసైనా వేసేయండి. ఇలా చితగ్గొట్టేస్తేనే బాగుంటుంది, ఎందుకంటే బాగా వేగి మంచి ఫ్లేవర్ని అయితే మన చట్నీకి అందించిద్ది అనమాట. ఇప్పుడు ఇవి బాగా వేగాలి. ఎండుమిరపకాయ నల్లగా రావాలి, తాలింపు గింజలు గోల్డెన్ బ్రౌన్ కలర్కి రావాలి, చెన్నుల్లిపాయ కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్కి రావాలి. అప్పుడే మంచి ఫ్లేవర్ అయితే మన చట్నీకి వస్తుందన్నమాట. చూసారా, చెన్నుల్లిపాయ గోల్డెన్ బ్రౌన్కి వస్తూ ఉంది, ఎండుమిర్చి వచ్చేసి బ్లాక్ కలర్కి మారుతూ ఉందన్నమాట. ఈ సమయంలో ఒక గుప్పెడు కరివేపాకునైతే వేసేసేయండి. వేసి కరివేపాకు చిటపటలాడిన తర్వాత ఎవరైనా కావాలంటే ఇంగు కూడా వేసుకోవచ్చు. దీన్ని వచ్చేసి మన చట్నీకి ఈ తాలింపుని కలిపేసేయండి, అంతే. లాస్ట్గా ఒక్కసారి ఉప్పు సరిపోయిందా లేదా చెక్ చేసుకొని, ఉప్పు అనేది కరెక్ట్గా చెప్పాలంటే, ఎందుకంటే అందులో పడే పచ్చిమిర్చిని బట్టి కూడా మన సాల్ట్ కొలత మారుతుందండి. అందుకని లాస్ట్లో ఎప్పుడైనా సరే ఉప్పు ఒకసారి చెక్ చేసుకొని సరిపోయిందా లేదా చూసుకొని, సరిపోతే యాడ్ చేసుకోండి, సరిపోతే వదిలేసేయండి. అంతే, మన చట్నీ అయితే
రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని చక్కగా ప్లేట్లో ఇడ్లీలు పెట్టుకొని ఇడ్లీలు మునిగేటట్టు చట్నీని పోసేసి ఇచ్చేసేయండి. హ్యాపీగా ఇష్టంగా చక్కగా తినేస్తారు. అంతే, మన చట్నీ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత సింపుల్గా ఈజీగా చట్నీని మనం తయారు చేసుకున్నాము. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ తోటి మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ. ఇంకెందుకు ఆలస్యం,